టీటీడీ బోర్డుకి సంబంధించి టీటీడీ బోర్డు సభ్యుడు ఇటు అన్యమతానికి చెందినవారుగా గుర్తిస్తూ కూడా ఇటు అనేక హిందూ సంఘాలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అయితే అసలు దర్శన్ ఇటు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం రిఫర్ చేసిన వెంటనే టీటీడీ బోర్డు ఆయన ఒక మెంబర్ గా కూడా చేర్చింది. దీనికి సంబంధించి అయితే అనేక హిందూ సంఘాల నుంచి ఆగ్రహం అయితే వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు వివాదంగా మారినటువంటి దర్శన్ ని ఫోన్ లో సంప్రదించే ప్రయత్నం iNews చేస్తోంది. అసలు ఆయన ఫోన్ కి రెస్పాండ్ అవుతారు లేదో ఒకసారి చూద్దాం. మనం ఈ తిరుమల దేవస్థానానికి సంబంధించి కూడా ఇటు ఈ సంచలన విషయంగా ఇది కూడా హాట్ టాపిక్ గానే మనకు కనిపిస్తుంది. అయితే గతానికి కూడా ఇప్పటికీ అంటే గతంలో కూడా టీటీడీ మీద ఇటువంటి కొన్ని వివాదాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా అన్యమతానికి సంబంధించిన గుర్తులతో ఉన్న వాహనాలు తిరుమల కొండ మీదకు వస్తున్నాయి, తిరుమల కొండ చుట్టూ తిరుగుతున్నాయి. అదేవిధంగా అన్యమతానికి సంబంధించిన వారు కూడా అక్కడ పని చేస్తున్నారు, టీటీడీలో పని చేస్తున్నారు. హలో, ఒకసారి మనం దర్శన్ గారితో మాట్లాడడానికి ఫోన్ కనెక్ట్ చేస్తున్నాం. సో మనం ట్రై చేస్తున్నప్పటికీ దర్శన్ గారి ఫోన్ అయితే మనకు కనెక్ట్ అవ్వట్లేదు. మనం చూస్తున్నట్టు ఇప్పటికీ కూడా ఈ విషయానికి సంబంధించి హిందూ సంఘాల నుంచి, హిందువుల నుంచి కూడా అనేక మంది నుంచి అయితే వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే అన్యమతానికి సంబంధించిన వారు అటు టీటీడీ గుడికి వెళ్ళడానికి ఎలో లేదు. అదేవిధంగా అక్కడ అనేకంగా కూడా గతంలో కూడా చాలా సార్లు ఈ టీటీడీ సో దర్శన్ గారికి మేము ఫోన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, కానీ అతను లిఫ్ట్ చేయట్లేదు. సో మనం చూస్తున్నాం, మనం లైవ్ లోనే ఆయనకి ఫోన్ అయితే కనెక్ట్ చేసాం. సో ఈ ఇష్యూ అంటే ఇప్పటికీ టీటీడీలో అన్యమతానికి సంబంధించిన ఉద్యోగాలు చేస్తుంటేనే ఇప్పటి ప్రభుత్వం ఇప్పుడు టీటీడీ సంబంధించి ఎంతో మందిని అయితే ఉద్యోగంలో నుంచి తీసివేసింది, ఎందుకంటే అన్యమతానికి సంబంధించిన వారని. అలాంటిది ఇటు అన్యమతానికి సంబంధించి ఒక వ్యక్తి టీటీడీ బోర్డు సభ్యుడుగా కొనసాగుతున్నారు అంటే ఇది హిందువుల మనోభావాల్ని చులకన చేస్తున్నారు, ఇటు హిందువుల మనోభావాల్ని పట్టించుకోవట్లేదు అనే ఒక ఆవేదన అయితే హిందువుల నుంచి వ్యక్తమవుతుంది. అదేవిధంగా దర్శన్ మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఇది తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అంశమే, ఏ విధంగా ముందుకు వెళ్తారంటూ కూడా ఇటు హిందూ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అదేవిధంగా అసలు టీటీడీ బోర్డు మెంబర్ గా ఉండటానికి అసలు ఎటువంటి అర్హతలు ఉండాలి, ఏ విధంగా ఉండాలి అంటే వ్యక్తిగత స్వేచ్ఛని వదిలేసి ఇటు టీటీడీ బోర్డు మెంబర్ గా ఒక ధార్మిక సంస్థలో పనిచేస్తున్న వ్యక్తికి ఎటువంటి నిబంధనలు, ఎటువంటి నియమాలు ఉండాలనే విషయాన్ని కూడా ఇప్పుడు చాలా మంది ప్రశ్నిస్తున్నారు. సో మనం టీటీడీ బోర్డు మెంబర్ దర్శన్ కి అయితే మనం కంటిన్యూగా కాల్ చేస్తూనే ఉన్నాం, కానీ కాల్ రెస్పాండ్ అవుతున్న సిచ్యువేషన్ అయితే మనకు కనిపించట్లేదు. సో ఇప్పటివరకు ఈ ఇష్యూకి సంబంధించి ఇప్పటివరకు ఎవరు కూడా మనకి టీటీడీ బోర్డు నుంచి కూడా ఎవరు కూడా మాట్లాడిన పరిస్థితే ఉంది. ఎందుకంటే అసలు టీటీడీ బోర్డు మెంబర్లుగా గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం నుంచి కూడా ఇప్పటికీ టీటీడీ బోర్డు మెంబర్ల సంఖ్య పెరిగింది. అయితే మనం చూసుకుంటున్నట్లు అసలు టీటీడీ బోర్డులో ఏ విధంగా ఉంటుంది, ఇటు నియామకం ఏ విధంగా ఉంటుంది, వారి వెనకాతల బ్యాక్గ్రౌండ్ చెకింగ్ ఏ విధంగా నడుస్తుంది, ఈ అంశాలకి సంబంధించి అయితే ఇంకా మనకి కన్ఫర్మేషన్, క్లారిటీ అనేది కూడా ఇంకా రావట్లేదు. సో మనం చూస్తున్నాం, దర్శన్ గారికి కాల్ చేస్తున్నాం, కాల్ రింగ్ అవుతూనే ఉంది. సో మనం ఇది పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. ఇటు లైవ్ లో మనం కాల్ చేస్తున్నప్పటికీ కూడా అటు కాల్ రెస్పాన్స్ అయితే మనకి లేదు. సో మనం చూస్తున్నట్టు ఇటు ఈ శ్రీవారి భక్తులకి సంబంధించి కూడా ప్రతిసారి తిరుమలకి సంబంధించి ఇటువంటి ఇన్ని వివాదాలు వస్తున్నప్పుడు కూడా ప్రతి హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. అసలు టీటీడీకి సంబంధించి ఏ విధంగా నడుస్తుంది, ఎంత నిర్లక్ష్యం ఎందుకంటూ కూడా చాలా మంది ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. హిందూ సంఘాలు కూడా ఈ విషయం మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నాయి. అదేవిధంగా ఇటు మన ఏపీ, తెలంగాణయే కాదు అటు మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక ఇటు వివిధ రాష్ట్రాల నుంచి కూడా టీటీడీ బోర్డు మెంబర్లుగా ఉన్నవారు ఉన్నారు. వాటి వెనుక ఎవరు వెరిఫికేషన్ చేస్తున్నారు, అసలు రిఫర్ చేసిన వ్యక్తిని ఏ విధంగా టీటీడీ బోర్డు మెంబర్ గా తీసుకుంటున్నారు, ఏ విధంగా వారికి టీటీడీ మెంబర్ అర్హతనిస్తున్నారు అనే విధంగా కూడా ఇటు భక్తులు అదేవిధంగా హిందూ సంఘాలు కూడా ప్రశ్నిస్తున్నాయి.